సో మా పెంట్ హౌస్ టూర్ చూపిస్తా మీకు. ఇప్పుడు అంతా కచరా పిచ్చరా ఉంది, ఏంటక్క ఇలా ఉంది అలా ఉంది, ఇలా ఉంటే అలా ఉంటేనే చేయించాలని ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడ ఏంటంటే ఈ ఎదురుగుండా ఒకళ్ళు ఉంటారు. సో ఇక్కడ మేము మా పెంట్ హౌస్ లో ఇక్కడ మేము ఇలా ఉంటుందన్నమాట. అక్కడ షూ స్టాండ్ ఇక్కడ కొంచెం కచరా పిచ్చరగా ఉంది. వచ్చేసేయండి లోపలికి. బందోబస్త్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది. బందోబస్త్ గ్రిల్ ఉంది. సో ఈ గ్రిల్ తాళం వేస్తాము, ఇది లోపల వేయట్లేదు. ఇప్పుడు రండి లోపలికి. ఇది 11th ఫ్లోర్ లో ఉంది. ఇప్పుడు కాదు, ఇది ఆల్మోస్ట్ మా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అనమాట ఇది. సో ఇది ఆల్మోస్ట్ అప్పుడే హై రైజ్ లో ఉన్న బిల్డింగ్ అనమాట. సికింద్రాబాద్ లో ఏకైక బిల్డింగ్ ఏదైతే 11 ఫ్లోర్స్ ఉందంటే ఇది మా బిల్డింగ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు అంతా మనం రినోవేట్ చేయాలి. సో ఇది ఎంట్రన్స్ లోపలికి వస్తే యాక్చువల్ గా ఆరిఫ్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ మేము తీసుకున్నప్పుడు ఏంటి అంటే మేము ఎందుకు తీసుకున్నామంటే ఆరిఫ్ కి కొంచెం ఓల్డ్ టైప్ టెక్స్చర్ ఇది అదని చెప్పి మాకు అమ్మినోడు ఏంటంటే ఒక కంజూస్ నా కొడుకు, అంటే అంత కంజూస్ నా కొడుకు మొత్తం కచరా నింపాడు. ఇవన్నీ మీకే అన్నాడు. ఆ చెత్త మేమేం తీసుకోవాలన్నా అంటే తర్వాత అంత గోలగోల చేసిన తర్వాత వాడు ఆ చెత్త అంతా కింద పడేసి అంత గోలగోల అయిపోయింది. దాని తర్వాత మేము ఇది తీసుకొని మేము ఏంటంటే మినిమలిస్టిక్ గా ఈ టెక్స్చర్ ఎంజాయ్ చేద్దామని టెక్స్చర్ ఉంచి మినిమలిస్టిక్ గా మేము చేసుకున్నాం అనమాట. ఇప్పుడు కాదండి, 8 years ముందు. ఇప్పుడు మేము ఫిలిం నగర్ లో ఉన్నాం. చాలా మంది కమెంట్లలో అక్క మేము ఇంటి సికింద్రాబాద్ ఇంటి దగ్గర ఉంటే సికింద్రాబాద్ ఆఫీస్ అవబోతుందమ్మా, ఇల్లు కాదు. ఓకే, ఎనీవేస్ అప్పుడు ఈ టెక్స్చర్ అంతా ఇలాగే ఉంచుకొని ఎక్కడైతే పాడవుతుందో అవి అలా తీసేసామన్నమాట. తర్వాత ఆరిఫ్ కి ఇక్కడ రండి, ఇది హాల్, ఇక్కడ డైనింగ్ అది రావాలి. అప్పుడు మేము మిగతా వాళ్ళు ఎవరైతే ముందు మారుడోడు ఉండేవాడు కదా, మొత్తం అసలు జగాకు లేకుండా సామాన్లు పెట్టేసాడు అనమాట. ఇక్కడ ఇది చూసిన తర్వాత ఇదేంటంటే మొత్తం ఫస్ట్ ఏంటంటే వాళ్ళది ఇక్కడ పెద్ద షోకేస్ ఉండేది. ఆ షోకేస్ మేము పగలగొట్టి మూవీ పోస్టర్స్ ఇక్కడ టీవీ పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం సిఎన్సీ ప్యానెల్ అది చేసి కొంచెం మొగలాయి టచ్ లో చేద్దాం అనుకుంటున్నాం. భాయ్ క్యా కర్ రే హో భాయ్, కలర్ హై లప్ప మే ఈజీ హై, మే లగా సక్తి, మే లగాతి ఆకే అప్ కామ్ होने के बाद आऊंगी. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఉంటే ఇది కొంచెం పాడేసరికి ఇది మొత్తం వైట్ వాల్ చేసి దీని మీద కొంచెం చూస్తున్నామండి, ఏదైనా పోస్టర్ చేద్దామా, వాల్ పేపర్ చేద్దామా, ఏదైనా ఫ్రేమ్స్ పెడదామా అనేది చూస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి హాల్ అనమాట. ఈ రోజుల్లో ఇంత పెద్ద హాల్ అసలు ఉండదు, బికాస్ అది కొంచెం ఓల్డ్ కన్స్ట్రక్షన్. అండ్ సీలింగ్ కూడా మనకి 12 feet హైట్ సీలింగ్ ఉందన్నమాట. ఇప్పుడు ఏ అపార్ట్మెంట్లలో అయినా మనకి 6 feet 7 feet తప్ప ఎక్కువ సీలింగ్ ఉండట్లేదు. బట్ ఏంటంటే చాలా హైగా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ లో. అండ్ మేము ఉన్నప్పుడు కూడా లీకేజ్ ఇష్యూస్ కూడా పెద్దగా ఏమి ఉండేవి కాదు, అంత ట్రబుల్ చేయలేదు. కానీ మేము లాక్డౌన్ టైంలో చాలా ఎంజాయ్ చేసిన హౌస్ అంటే ఈ హౌస్. ఎందుకంటే 11th ఫ్లోర్, ఎవ్వరు మన ఇంటికి రారు. కరోనా అసలు మా దగ్గరకు కూడా రాలేకపోయింది అనమాట. మేము మంచిగా ఎంజాయ్ చేసే వాళ్ళం బయట అంతా. ఈ ఇల్లు మేము తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బయట టెర్రస్ స్పేస్ అనమాట. ఇది మొత్తం ఫ్లాట్ మనకి 2700 SFT ఉంది, ఇంక్లూడింగ్ బ్యాక్ యార్డ్ స్పేస్. సో ఇక్కడ ఏంటంటే మేము అప్పుడు ఉన్నప్పుడు ఫుల్ గా చెట్లు అవన్నీ పెట్టేసుకున్నాము. మంచిగా చెట్లు పెట్టుకునేదాన్ని నేను. ఇక్కడ పింగో ఇక్కడే అనమాట, పింగో ఇక్కడే, డే బేబీ ఇక్కడే తీసుకొచ్చాను నేను. ఎదురుగుండా వాళ్ళదేమో అక్కడ అలా ఉంటుంది. ఈ పైన కూడా మనకి యాక్సెస్ ఉందన్నమాట. సో ఇక్కడ నిచ్చెన పెట్టి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బిల్డింగ్ ఏదో వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని టిన్ తీసేసాము. ఇప్పుడు మళ్ళీ టిన్ అది పెట్టించి ఇక్కడ కూడా కొంచెం ఐడియా చూస్తున్నాము ఎలా చేస్తే బాగుంటుంది మన షూట్ పర్పస్ అని. ఎందుకు ఈ ఇల్లు అమ్మట్లేదు అంటే మాకు బాగా కలిసి వచ్చిన ప్రాపర్టీ. ఎందుకు అమ్మడం, తర్వాత ఫ్యూచర్ లో రీడెవలప్మెంట్ కి అయితే ఎలాగే వెళ్తుంది, ఎందుకు మనం మన ప్రాపర్టీ హెరిటేజ్ మళ్ళీ ఇలాంటిది మనం కొనుక్కోలేం అని మేము ఇది ఉంచుకోవడం జరుగుతుంది అనమాట. కొంచెం వాటర్ సీపేజ్ ఇవి ఉన్నాయి, అవన్నీ మేము చేయించుకుంటున్నాము. ఎవరైతే వీడియో చూస్తున్నారో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కొలాబరేషన్ విత్ మీ మేక్ ఓవర్, దీనికి ప్లీజ్ DM చేయండి. నా ఈమెయిల్ ఐడి పెడతాను. ఇన్నోవేటివ్ గా చేస్తున్నాం కాబట్టి వీఆర్ లుకింగ్ ఫర్ ద గుడ్ కొలాబరేషన్స్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ డూ కనెక్ట్ విత్ మీ. ఇక్కడ ఏంటంటే ముందు మేము ఇక్కడ అది బార్ క్యాబినెట్ లాగా అలా పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇక్కడ చెట్లు పెట్టుకునే వాళ్ళం, పిజియన్స్ అవి ఉండేవి మా దగ్గర. చాలా మినిమలిస్టిక్ గా పెట్టుకునే వాళ్ళం మేము. ఇది నైట్ టైం మాత్రం ఇక్కడ నుంచి మంచిగా సెక్రటేరియట్, బిర్లా మందిర్ అన్ని కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నైట్ టైం. అసలు ఇక్కడ మేము ఇక్కడే కూర్చొని డిన్నర్ చేసే వాళ్ళం అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో కమ్ ఇది ఇక్కడ పెద్ద హాల్ అనమాట. సో మేము ఇక్కడ సోఫా అది పెట్టుకొని ఇక్కడ టీవీ అది చూసుకునే వాళ్ళం. అండ్ అది డైనింగ్ లాగా యూజ్ చేసే వాళ్ళం అనమాట. సో చాలా పెద్ద హాల్ అండి, చాలా స్పేస్, చాలా హ్యూజ్ గా ఉంటుంది. 11th ఫ్లోర్ హీట్ ఏమో మాకు అసలు ఏది అనిపించేది కాదు. వేరే వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ చాలా వేడి, 11 మాలే बहुत गर्मी लगती, ఇంకా ఆసే लगती, अच्छी लगती, दिमाग अच्छा शांत रखे, सब अच्छा रखती. సో 11th ఫ్లోర్ అనమాట. 11th ఫ్లోర్ లో భలే సుకూన్ ఉండేది అనమాట. వీ యూస్ టు ఎంజాయ్ ఎ లాట్. మేము ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము అంటే మాకు ఇంకా వర్క్, మైరా అన్ని కలిసి రావాలని అటు షిఫ్ట్ అయిపోయాం అనమాట. దోమలు రావు, ఈగలు రావు, ఎదురింటి పక్కింటి వాళ్ళ కంప్లైంట్లు రావు, ఏమి రావు. మనమే పైన ఉన్నాం కాబట్టి మనమే అందరినీ టార్చర్ పెడతాం కాబట్టి మనని ఎవరు టార్చర్ పెట్టేటోడు ఉండడు అనమాట ఇక్కడ. అయినా ఈ బిల్డింగ్ లో ఏంటంటే మా ఆయన ఏదైనా కొంచెం చూసి ఒక మాట అనేసి వెళ్ళిపోతుంటాడు. అందుకే మా ఆయన జోలికి ఎవరు రాదు. సో వచ్చేసేయండి. ఇది మధ్యలో రూమ్ వచ్చేసి సాయి ఉండేవాడు ఇక్కడ. సాయి అంటే ఏంటి ఇలా కాదు, మేము ఉన్నప్పుడు ఫర్నిచర్, బెడ్ అన్ని ఉండేవి. ఈ రూమ్ లో ఏంటంటే ఇప్పుడు కూడా మేము మొత్తం ఇదంతా తీసేయాలంటే మళ్ళీ స్ట్రక్చర్ రాదని కొన్ని వీడియోస్ అవి చేసుకొని ఒక్కొక్క రూమ్ మేము మేక్ ఓవర్ లా చేసుకుంటున్నాము. ఫ్లోరింగ్ కానీ అన్ని
చేంజ్ చేస్తాము. సో ఇందులో కూడా ఏంటంటే చాలా కబోర్డ్స్ అవి ఉన్నాయి. ఈ పొజిషన్ లో సాయి బెడ్ ఉండేది, అది విత్ అటాచ్ బాత్రూమ్ అనమాట. వాష్రూమ్స్ అవన్నీ ఏంటంటే మేము పెద్దగా ఉన్నాయి ఇక్కడ, సీలింగ్ కానీ అది కూడా చాలా పెద్దగా ఉండేది అనమాట. అటాచ్ రూమ్, ఇక్కడ సాయి రూమ్ ఉండేది. మంచి వ్యూ, సాయి ఇక్కడ పడుకొని మొత్తం అక్కడ వరకు చూసేవాడు. అక్కడ చంద్రలోక కాంప్లెక్స్, వినాయకులు అయితే ఇక్కడ నుంచి మంచిగా మన ఇంటి ముందు నుంచి వెళ్ళినట్టే అనిపించేవి అనమాట. టీకుడ్ కాబట్టి అంత తొందరగా పాడవట్లేదండి. ఫ్యూచర్ లో మేము ఎలా అనుకుంటున్నాం అంటే ఎక్కడైతే పాడవుతుందో అక్కడ తీసేసి కొంచెం చేద్దామన్నట్టు మేము ఆలోచిస్తున్నాము. లెట్స్ సీ, డిపెండ్స్. ఇది వచ్చేసి సెకండ్ రూమ్ అనమాట. దిస్ ఇస్ నాట్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ డోర్స్ చూసారా, సాలిడ్ ఉన్నాయి, సాలిడ్. ఇప్పుడు దెమ్మరండి, ఇట్లా ఒక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూపించండి. కానీ అమ్మ అప్పటి కాలం కాబట్టి అలా ఉంది, రండి. తర్వాత ఇది మేము రినోవేట్ చేసుకున్నప్పుడు ఈ షీట్ మళ్ళీ ఆరిఫ్ అప్పుడు చేంజ్ చేసామన్నమాట. కొంచెం చేంజ్ చేసాము ఎక్కడ పాడవుతుందో అక్కడ. సో ఇది కూడా ఒక డిఫరెంట్ బ్లాక్ మాకు. సో ఇక్కడ ఏంటంటే ఈ హాల్ నుంచి ఇలా వెళ్తే మనకి కిచెన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మేము ఉన్నప్పుడు వి యూజ్డ్ టు పుట్ అవర్ రెఫ్రిజిరేటర్ హియర్. అండ్ ఇక్కడ మేము 2 ప్లాంక్స్ పెట్టుకున్నాం అనమాట. ఐకియావి 2 ప్లాంక్స్ పెట్టుకున్నాము. ఈ రెఫ్రిజిరేటర్ అనేది ఇక్కడ పెట్టుకునే వాళ్ళం. ఫ్రిడ్జ్ ఏరియా ఇది వచ్చేసి, ఇది కూడా మీకు తర్వాత టూర్ చూపిస్తాను. ఇది మనది ప్యాంట్రీ రూమ్ అవ్వబోతోంది. ఇది స్టోర్ రూమ్ లాగా మేము యూజ్ చేస్తాము, ఏమైనా వాల్యుబుల్స్ ఏమైనా పెట్టుకుంటాం ఇక్కడ. పూజా రూమ్ లో కూడా యూస్ చేసేదాన్ని నేను. అది కమ్ టు అవర్ కిచెన్. ఇంటీరియర్ డిజైనర్స్. ఎనీవేస్, ఇదేంటంటే డిఐవై కిచెన్ చేయబోతున్నాను. దిస్ ఇస్ లైక్ టోటలీ డిఐవై కిచెన్ అన్నమాట. అన్ని చాలా మినిమలిస్టిక్ ఐటమ్స్ తీసుకొని ఎలా నేను మీరు అయిపోయాక అంటారు ఇంత తక్కువ బడ్జెట్, నేను ఎలా అయితే గ్రాసరీస్ కొంటాను అలాగే నా కిచెన్ కూడా చాలా మినిమలిస్టిక్ గా చాలా సూపర్ గా చేయబోతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మొన్న మనం తీసేసాం కదా, తీసేసిన తర్వాత మొత్తం మనకి ఇదంతా ఎంటీ అయిపోయింది. ఇప్పుడు లప్పం పెట్టి కలర్ అంతా వేసిన తర్వాత ఈ టైల్స్ మీద నేను కొన్ని డిఐవై తీసుకొచ్చాను. ఫస్ట్ మనం టైల్స్ చేద్దాం. టైల్స్ చేసిన తర్వాత దీని మీద ప్లాంక్స్ పెడదాం. దాని తర్వాత ఇక్కడ మేము కొన్ని రెడీమేడ్ కబోర్డ్స్ లాగా అలా చేయబోతున్నాము. దాని తర్వాత ఈ గ్రానైట్ అనేది బాగుంది కాబట్టి ఇది నీట్ గా పాలిష్ చేయించి సింక్ దగ్గర కూడా కొంచెం నీట్ గా చేయించేస్తాను. చేసిన తర్వాత ఇంటికి మీరు నోటీస్ చేస్తే ఎక్కడ చూస్తే అక్కడ వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువ ఉందండి. కిచెన్ లో జనరల్ గా వి నీడ్ వెంటిలేషన్. సో ఇంత పెద్ద విండోస్ ఉన్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా మీకు ఇంత స్పేస్ ఉంది. అంటే ఇక్కడ నేను ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేసేదాన్ని, ఏం పెద్దగా చేసేదాన్ని కాదు. నా లాండ్రీ ఐటమ్స్, నా గిన్నెలు ఇవన్నీ వాష్ చేసినవి ఇక్కడ పెట్టుకునేదాన్ని. నేను మా ఇంట్లో ఏ ఇంట్లో అయినా మేము చాలా మినిమలిస్టిక్ గా ఐటమ్స్ పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఏదైనా చేంజ్ ఓవర్ అవ్వచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. కాబట్టి మరీ ఎక్కువ ఉంటే మనం బ్లాక్ అయిపోతాం. అలా కాకుండా మినిమలిస్టిక్ గా పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ నుంచి కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను ఎర్లీ మార్నింగ్స్ ఇక్కడ కొంచెం గ్రీనరీ ప్లాంట్స్ అది పెట్టుకునేదాన్ని, మళ్ళీ ఇక్కడ కూడా పెడతాను. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే వ్యూ, అది పెరేడ్ గ్రౌండ్స్. పెరేడ్ గ్రౌండ్స్ అది ఉంది కదా, పెద్ద పెద్ద మినిస్టర్లు వీళ్ళు వాళ్ళు రిపబ్లిక్ డే అన్ని డేస్ అన్ని ఇక్కడ సెలబ్రేట్ అవుతున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళి జనాల్లో ఉంచాం. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ గా వాళ్ళని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి చూస్తూ ఉంటాం అనమాట. సో అది వచ్చేసి మనకి పెరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. ఇటు వెళ్తే మనకి ప్యారడైజ్. మొత్తం సిటీకి అలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది అనమాట ఈ హౌస్. అండ్ అనుకోవచ్చు ఏంటి ఇంత డీటెయిల్ చెప్తుంది, అమ్ముతుందా? అమ్మను, నో సెల్లింగ్ ఓకే. ఐఎమ్ మోనార్క్, ఐ డోంట్ సెల్, ఐ బై, ఐ డోంట్ సెల్ ఓకే. ఎనీవేస్, సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే జనరల్ బజారు, ప్యారడైజ్, ఇటు వెళ్తే ఈస్ట్ మారేడుపల్లి, ఇటు వెళ్తే బోయిన్పల్లి, అన్ని దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు మళ్ళీ మైక్ మ్యాప్ చూసి అక్క ఇటు బోయిన్పల్లి కాదు ఏమో ఏదో ఫ్లోలో చెప్పని. ఎనీవేస్, సో ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ముందు మేము ఒకలా పెట్టుకున్నాము, బట్ ఇప్పుడు ఇక్కడ అంతా వాటర్ ప్రూఫింగ్ ఇదంతా చేయిస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక బ్లాక్స్ గా చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే కొంచెం కిచెన్ కి తగ్గట్టు గార్డెన్ అనేది ఉంటుంది, ఆర్గానిక్ వెజిటబుల్స్ అవన్నీ గ్రో చేసుకోవడానికి. అలాగే కొంచెం ఏంటంటే ఫార్మింగ్ రిలేటెడ్ ఇక్కడ నేను సెటప్ అనుకుంటున్నాను. అండ్ రోకలి అవన్నీ ఇక్కడ సెటప్ అనమాట. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అవి చేసుకోవడానికి ఇక్కడ సెటప్ చేస్తున్నాను. తర్వాత కిచెన్ కి వస్తే ఏంటి, ఇప్పుడు కిచెన్ ఇలా ఉంది. నేను ఫస్ట్ చూసి బ్లాంక్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? బట్ నాకు దగ్గర చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి. నేను ఎలా చేస్తున్నాను, చేసేటప్పుడు చెప్తే బాగుండు కదా, ముందే బిల్డప్ ఇస్తే ఎందుకు. చేసేటప్పుడు ప్రతి ఒక్కటి మనం బ్లాగ్ చేద్దాం. కిచెన్ డిఐవై ఎంత ఖర్చు అయింది, ఎక్కడి నుంచి నేను ఐటమ్స్ తీసుకున్నాను, ఎలా చేస్తున్నాను అనేది ఎవ్రీథింగ్ స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. ఈ ఇంటికి ఒక 9 to 10 బ్లాగ్స్ అన్ని మేక్ ఓవర్ నేనే చేయబోతున్నాను. తర్వాత మీకు ఏమైనా ఇంటీరియర్ మీ కిచెన్ కి కావాలంటే నన్ను అడగచ్చు, 50% డిస్కౌంట్ లో చేసి పెడతాం మీ అందరికి. సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ లో కూడా హైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, అన్ని ఉన్నాయి. ఈ కింద క్యాబినెట్స్ ఇవన్నీ నీట్ గానే ఉన్నాయండి. ఒకసారి మనం క్లీన్ చేంజ్ చేసుకుందాం. ఇదేంటంటే అప్పటి టైంలో ఇలా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనుకుంటాను మా ముందు వాళ్ళు. మేమైతే ఇక్కడ యూజ్ చేసేవాళ్ళం. నేను ఉన్నప్పుడు చాలా కాంపాక్ట్ గా ఉండేది. ఇక్కడ నేను మిక్సీ అది పెట్టుకునేదాన్ని, అక్కడ ఇండక్షన్ పెట్టుకునేదాన్ని. సో ఇప్పుడు మళ్ళీ షూట్ కి తగ్గట్టు ఇప్పుడు మాకు ఏంటంటే షూట్ అనేది ఇక్కడ షూట్ చేయలేం కాబట్టి ఇక్కడ ఏదైనా టేబుల్ మీద షూట్ చేయాలి. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కూడా చూస్తే ఈ పైన అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ స్ట్రక్చర్ అంతా మొత్తం టెక్స్చర్ అంతా చాలా యూనిక్ గా ఉంటుంది. అందుకే మేము దాన్ని ఏది డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచేసాం అనమాట. సో ఈ వార్డ్రోబ్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ డోర్స్ అవన్నీ మేమే చేయించాము. ఇదిగోండి, ఇవన్నీ మనకి డోర్స్, వార్డ్రోబ్స్ ఉన్నాయి.
ఇందులో అన్ని పెట్టేసుకోవడానికి ఇప్పుడు షూట్ చేసేటప్పుడు కావాల్సిన సామాన్లు విమానాలు అన్ని మేము ఇందులో పెట్టేసుకుంటాం అనమాట. సో ఇంత పెద్ద డ్రెస్సింగ్ టేబుల్, వావ్, బిగ్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇది చాలా పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఇది. సో ఇదేంటంటే కొన్ని రోజులు మనం టెంపరీ యూస్ చేసి నీట్గా ఉన్నంత వరకు యూస్ చేసి తర్వాత డిస్మాంటిల్ చేసి కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి కూడా మనకి వ్యూ, ఈ బెడ్రూమ్ కి కూడా చాలా మంచి వ్యూ. మనకి నైట్ టైం మొత్తం గ్రీనరీ లైటింగ్స్ తో సిటీ లైట్స్ లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం మనకి 90 degrees వ్యూ ఉంటుందండి. ఇటు సైడ్ చూస్తే ఏంటంటే అక్కడ మనకి స్వప్నలో కాంప్లెక్స్ ఇది అది అన్ని కనిపిస్తాయి. బేగంపేట్ దగ్గర నుంచి బోయిన్పల్లి వరకు కనిపించేస్తుంది మా బిల్డింగ్ నుంచి అంతా. సో ఇక్కడ మేము బెడ్ అది పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇది ఓపెన్ గా ఉండేది ఎందుకంటే మేము ఇక్కడ 2 years ఉన్నప్పుడు కూడా చాలా ఓపెన్ గా కాంపాక్ట్ స్పేస్ గా ఉండేది. వాష్రూమ్, ప్రతి రూమ్ కి అటాచ్ వాష్రూమ్. హైట్ కూడా మనకి ఆల్మోస్ట్ 12 feet అండి. ఈ రోజుల్లో ఎక్కడ కూడా మనకు అంత హైట్ ఉండదు. సీలింగ్ హైట్ చాలా ఉందన్నమాట. మేము 2 fans పెట్టుకున్నాము ఎందుకంటే పెద్ద రూమ్ కదా, ఒక ఫ్యాన్ సరిపోదని. ఏసీ లేకపోతే కొంచెం కష్టమే ఈ రూమ్ లో. కానీ ఇక్కడ ఇంత పెద్ద రూమ్, వార్డ్రోబ్స్, ఇది 2 bedrooms. ఇప్పుడు జనరల్ ఇప్పుడు ఉన్న దానికైతే ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో మొత్తం నావి 2 bedrooms కలిపితే ఒక రూమ్ ఇది అనుకోండి. అంత హ్యూజ్ స్పేస్ వచ్చింది మాకు. అందుకే ఇక్కడ ఎక్కడ కూడా మేము ఏది కూడా ఇప్పుడు ఫర్నిచర్ అనేది డిస్టర్బ్ చేయకుండా దీన్నే మాడ్యూల్ చేద్దాం అనుకుంటాం. కొంచెం చిన్న చేంజెస్ చేసి బ్లాక్స్ చూస్ చేసి మళ్ళీ దాని తర్వాత డిస్మాంటిల్ చేసి చేద్దామనే ఐడియాలో ఉన్నాము. సో ఇది విత్ అటాచ్ బాత్రూమ్ అనమాట. దిస్ ఇస్ లైక్ మాస్టర్ బెడ్రూమ్. నేను ఆరిఫ్ ఇక్కడ ఉండేవాళ్ళం. ఫిలిం సెటప్ లాగా ఉంది. ఇక్కడ మనం మంచి హారర్ మూవీ ప్లాన్ చేస్తే బాగుంటుందంట. వారి అన్ని అవుతాయి. అన్ని ప్లాన్ చేసుకొని ఈ సెట్ ని బాగా యూస్ చేసేసుకొని దాని తర్వాత ఆలోచిద్దాం. అవును ఏంటి అసలు మీరు అందరూ రెంట్కి ఇస్తామని అడుగుతున్నారు? రెంట్కి ఇవ్వడానికి ఇంత కష్టపడేది నేను రెంట్కి ఇవ్వదలుచుకోలేదు. బికాస్ చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకే నేను అసలు సేల్ చేయాలనుకొని కూడా వి టుక్ ఇట్ బ్యాక్. మళ్ళీ మేము సేల్ చేయట్లేదు. ఎనీవేస్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. బాత్రూమ్ చూపించాలా ఆరిఫ్? వద్దా ఆరిఫ్? నేను బాత్రూమ్ చూపించాను ఆరిఫ్, నువ్వు చూపించుకో కావాలంటే. అప్పుడు చేయించుకున్నప్పుడు మనం బాత్రూమ్ మొత్తం పగలగొట్టి చేసుకున్నాం కదా. నేను వెళ్ళాను. నేను నాకు ఒక సైకాలజీ అండి. ఎక్కడికి వచ్చినప్పుడు నేను వాష్రూమ్ నేనే ఉన్నప్పుడే వెళ్తా తప్ప అప్పుడు నేను వెళ్ళాను. ఎనీవేస్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి సెకండ్ రూమ్. ఇక్కడ నుంచి థర్డ్ రూమ్. ఇక్కడ ఆరిఫ్ ఉండేవాడు కోవిడ్ టైంలో. ఇది ఆఫీస్ రూమ్ లో యూజ్ చేసుకునేవాడు అనమాట. సో ఇది కూడా వర్క్ జరుగుతుంది కదా ఇప్పుడు. అంతా డిస్మాంటిల్ వర్క్లు ఇవి జరుగుతున్నాయి. మా సామాన్లు ఏం లేవు. ఉన్న సామాన్లని దొబ్బేశారు కదా. ఇందులోనే నేను కొన్ని పెట్టేసి వెళ్ళి అవి ఏవి కనిపించట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు. ఎనీవేస్ ఈ వ్యూ కూడా బాగుంది. ఈ రూమ్ లో ఏంటంటే కొంచెం అక్కడ ఉడ్డుది పోయింది, అది మనం చేయించుకోవాలి. మిగతాదంతా ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఫ్లోరింగ్ ఇవన్నీ చేంజ్ చేసి కొంచెం పాలిష్ చేసి. ఇది కూడా పెద్ద బాత్రూమ్. సో ఈ 3 BHK ఫ్లాట్ చూసారు కదా. ఇప్పుడు మీరంతా రా చూసారు, రగ్గడ్ చూసారు. రగ్గడ్ అంటే ఎలా అని చెప్పాలి, రవితేజ సినిమాలో మాస్ స్టైల్ చూసారు కదా. కొంచెం క్లాస్ కు చూడాలంటే స్టే ట్యూన్డ్ ఫర్ ద వీడియోస్.